వెల్కమ్ టు టెక్ న్యూస్ డే 1. ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ నుంచి అనమాట. బిఎస్ఎన్ఎల్ అనేది కొత్త నిర్ణయాన్ని తీసుకొచ్చింది అనమాట. అంటే ఇప్పుడు ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్ మనము సిమ్ కావాలంటే వాళ్ళ ఆఫీస్ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళకి హోమ్ డెలివరీ ఇస్తారనమాట. వాళ్ళ వెబ్సైట్ లో మనం డీటెయిల్స్ ఇవ్వాలి, మన ఆధార్ నెంబర్ అన్ని బేసిక్ డీటెయిల్స్ ఇస్తే మనకి వాళ్ళు ఇంటికి వచ్చి సిమ్ యాక్టివేట్ చేసి ఇచ్చిపోతారు అనమాట. నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి టెస్లా అనమాట. ఇప్పుడు టెస్లా అనేది మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. మోస్ట్లీ మనం ఈ ఇయర్ ఎండింగ్ లో చూడొచ్చు అనమాట టెస్లా అని మన ఇండియాలో. ముంబైలో అయితే ఇనాగ్రేషన్ చేశారనమాట. అప్పుడే నాకు తెలిసి ఫస్ట్ టెస్లా వై కార్ తీసుకొస్తారా అనిపిస్తుంది. నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి మన మొబైల్ రీఛార్జ్ అనమాట. ఇప్పుడు మన జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ అన్ని కలిపి ఈ ఇయర్ ఎండింగ్ లో ప్రైస్ ని హైక్ చేయాలని చూస్తాయన్నమాట. ఇందులో అందరూ ఐకమత్యమై అంటారు అనమాట. ఇలాంటి టైంలో ఉంటారు అనమాట అందరూ కలిసి. మోస్ట్లీ డిసెంబర్ ఎండింగ్ లో ఈ ప్లాన్లన్నీ పెంచబోతున్నారు అనమాట. ఇప్పుడు మనకి స్టార్లింక్ ఇండియాలో రాబోతుంది అనమాట. అప్పుడే గవర్నమెంట్ తో పర్మిషన్ కూడా తెచ్చుకుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు ఇంకా డాట్తో స్పెక్ట్రమ్ కొనుక్కోవాలన్నమాట. వాళ్ళు ఇంకా స్పెక్ట్రమ్ కొనుక్కునేకి 2 months 3 months ఈజీ పడుతుంది. మనం మోస్ట్లీ ఇయర్ ఎండింగ్ కానీ వచ్చే ఇయర్ కానీ మనం స్టార్లింక్ ఇండియాలో చూడొచ్చు అనమాట. చాలా మంది ఎదురు చూస్తారు అనమాట దీనికోసం. జూలై 15th నుంచి యూట్యూబ్ కొత్త నిర్ణయం తీసుకొచ్చింది అనమాట. అంటే ఇప్పుడు ఏ బేస్ ఉంటాయి కదా వీడియోస్, అంటే ఏ ఇమేజెస్ వాడినా, ఏ ఆడియో వాడినా, ఎలాంటివి వాడినా, ఏ సంబంధించినవి మోటివేషన్ అనేది ఎనేబుల్ కాదనమాట. మనకు కూడా యాడ్స్ అనేవి వస్తుంటాయి కానీ మనకి మోటివేషన్ అనేది ఎనేబుల్ కావు. ఇప్పుడు మామూలు వీడియోస్ కి అయితేనే ఎనేబుల్ అయ్యేటట్టు పెట్టారు. అలాగే కంటెంట్ కాపీరేట్ చేసి ఉంటారు కదా, వేరే వాళ్ళ వీడియోస్ వాడినట్టు వాళ్ళకి మోటివేషన్ రాకోకుండా ఉన్న వ్యూస్ ఉంటాయి అన్నమాట. ఛానల్ వ్యూస్ మనకి మోటివేషన్ అయితే ఎనేబుల్ కాదు. నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ మన గ్లోబల్ గా సామ్సంగ్ ఫ్లిప్ 7 అలాగే ఫ్లిప్ 7 SE అలాగే ఫోల్డ్ 7 ని లాంచ్ చేసింది అనమాట. ఇది లాస్ట్ జనరేషన్ తో పోల్చుకుంటే థిక్నెస్ అని తగ్గింది అనమాట. చాలా తగ్గింది థిక్నెస్. అలాగే బ్యాటరీ కెపాసిటీ కూడా తగ్గింది. అలాగే సామ్సంగ్ వాళ్ళు ఇంకోటి వాచ్ అనేది లాంచ్ చేశారు అనమాట, వాచ్ 8 ని. అలాగే ఎక్స్ ఫార్మర్ CEO జాక్ డోర్సే గారు బిట్ చాట్ అనేది కనిపెట్టారు అనమాట. ఇది ఏం చేస్తుందంటే మన ఇంటర్నెట్ కనెక్ట్ లేకుండా మన చుట్టుపక్కల రేంజ్ లో ఉన్న వారితో మనం మెసేజ్ చేయొచ్చు. అంటే ఎలాగంటే బ్లూటూత్ కనెక్షన్ తో. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అవసరం లేకుండా మన రేంజ్ లో ఉన్న వారితో బ్లూటూత్ కనెక్షన్ తో మనం మెసేజ్ చేయొచ్చు అనమాట, చాటింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదైతే iOS లో టెస్టింగ్ లో ఉంది. మనకి తొందరలో Android కూడా తీసుకురావచ్చు. దీనికి అప్పుడే చాలా క్రేజ్ ఉందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ BBK Tech1 యూట్యూబ్ ఛానల్.